చలికాలంలో తరచూ జలుబు చేయడం మామూలే. ఇక చాలా సందర్భాల్లో జలుబుకు దగ్గు కూడా తోడవుతూ ఉంటుంది. జలుబు, దగ్గుతో పాటు ఈ సీజన్లో గొంతు నొప్పి, చెవిపోటు సమస్యలు కూడా అడపాదడపా వేధిస్తూనే ఉంటాయి. శీతాకాలంలో చల్లటి వాతావరణం, పొడిగాలుల మూలంగా చెవులు, ముక్కు, గొంతుకు సమస్యల తాకిడి సహజంగానే ఎక్కువగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. చలికాలంలో ఈఎన్టీ సమస్యలను అధిగమించేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు మనందరినీ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. చీటికి మాటికి జలుబు చేస్తుంటుంది. సైనస్ బాధలు కూడా పెరుగుతుంటాయి. ఇక తరచుగా గొంతు బొంగురుపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు గొంతులో తీవ్రమైన నొప్పితో పాటు తినడం, తాగడం కూడా అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. వాతావరణంలోని హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు గొంతు లోపలికి చేరి అక్కడే తిష్ట వేసుకున్నప్పుడు గొంతు నొప్పి అనేది ఒక సమస్యగా మారుతుంటుంది. ఇక చలిగాలికి చెవులు దిమ్ము వేసుకోవడం మామూలే. ఈ సమస్యల్ని తట్టుకుని ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు చలికాలంలో జీవనశైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శీతాకాలం వచ్చిందంటేనే ఇయర్, నోస్, థ్రోట్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అన్నమాట. ముక్కు సంబంధించి జలుబు కావచ్చు, గొంతుకు సంబంధించి సోర్ థ్రోట్ పెయిన్ కావచ్చు, చెవికి సంబంధించి హీరింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఈ మూడు కూడా శీతాకాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే శీతాకాలంలో చలిగాలి, వైరల్ ఇన్ఫెక్షన్స్. అంటే చలిగాలి వల్ల ఏమవుతుందంటే మన ముక్కులోను, గొంతులు, అంటే మనం బాగా చలికి ఎక్స్పోజ్ అయ్యామనుకోండి, ముక్కులో ఉన్న మ్యూకోజా, గొంతులో ఉన్న మ్యూకోజా స్వాలెన్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వచ్చి ఎడిమా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేటరీ మ్యూకోజా ఈ చలికాలంలో మనం వైరస్కి ఎక్స్పోజ్ అయ్యాం, యూజువల్గా ఏంటంటే శీతాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ రేటు కూడా ఎక్కువ ఉంటుంది. సడన్ వెదర్ చేంజెస్తో ఈ వైరల్ ప్రొలిఫరేషన్ పెరిగిపోతుంది అన్నమాట. వైరల్ ఇన్ఫెక్షన్ ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామందిని చూస్తే వాళ్ళ హిస్టరీ చూసినా కూడా ఏమంటే చలిగాలికి వెళ్ళి వచ్చాం, లేదా చలిగాలికి జర్నీ చేసాం, రాంగులోనే మాకు జలుబు వస్తుంది, ముక్కు మూసుకుపోవటం, ముక్కులో మిట్టి కారటం, తలనొప్పి రావటం, గొంతు నొప్పి రావటం జరుగుతుందండి అంటారు. దీనికి మెయిన్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్, చలిగాలి ఎక్స్పోజర్. వీటితో పాటు వీళ్ళల్లో ఈ మధ్యలో చాలామందిలో ఈ చలిగాలికి హీరింగ్ లాస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. వీటిలో ఇంతకుముందు ఏంటంటే సాధారణంగా కండక్టివ్ హీరింగ్ లాస్ వచ్చేది. అంటే ఈ ముక్కులో, గొంతులో ఉన్న ఇన్ఫ్లమేషన్ చెవులోకి పోవటం వలన చెవులో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఫ్లూయిడ్ ఎక్యుములేట్ అయ్యి కానీ ఈస్టేషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్ వచ్చేవి కానీ హీరింగ్ ప్రాబ్లం వచ్చేది. కానీ ఇప్పుడు చాలామందిలో సడన్ సెన్సోరీ న్యూరల్ హీరింగ్ లాస్ కూడా పెరిగింది. అంటే చెవులో వినికిడి పూర్తిగా తగ్గిపోవటం, సడన్గా వినికిడి తగ్గిద్ది. కొంతమందిలో గుయ్యమని సౌండ్ వస్తుంది, కొంతమందిలో తల తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇది వైరల్ ల్యాబ్రింథైటిస్ నుంచి రావచ్చు, లేదా మన లోపలి చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోయి బ్లడ్ ఫ్లో తగ్గిపోయి కాక్లియర్ వెస్టిబ్యూల్కి ఈ ప్రాబ్లం రావచ్చు అన్నమాట. చలికాలంలో గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చని చికెన్, టమాటా సూపుల్ని తరచుగా తాగుతుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. పాలల్లోకి కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఇక తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం, తులసి రసానికి కొద్దిగా తేనెను కలిపి చప్పరించడము మంచిదే. అల్లపు రసాన్ని తరచూ చప్పరించడం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. చలికాలంలో గొంతు నొప్పిని నివారించుకునేందుకు చల్లగాలిలో తిరగకుండా ఉండాలి. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తాగడం మరీ మంచిది. చల్లటి పానీయాలను, ఐస్ క్రీములను, బేకరీ ఆహారాలను బాగా తగ్గించాలి. పులుపు, కారం, మసాలా వస్తువులను మితంగా తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేడినీళ్ల ఆవిరిని పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెటాడిన్ ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండడం మంచిది. బేసిక్గా ఏంటంటే మనకి ఈ చలికాలంలో ఈ ప్రాబ్లమ్స్ని కనుక మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఒక్కోసారి పర్సిస్టెంట్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, సీరియస్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సపోజ్ నర్వ్ హీరింగ్ లాస్ అనుకోండి, మనం ఇమీడియట్గా టెస్ట్ చేసుకొని ఆ హీరింగ్ లాస్ నర్వ్దైనట్లయితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఓ 10-15 రోజుల తర్వాత అది రికవరీ కావటం చాలా కష్టమవుతుంది అన్నమాట. ఎందుకంటే చాలామంది ఏం చెప్తారంటే, సార్ జలుబు నుంచి వచ్చింది అనుకున్నామండి, ఇంకా రికవరీ కాలేదా అంటారు. అలాంటప్పుడు కనుక మనం ఇమీడియట్గా అటెన్షన్ పే చేసి టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోకపోతే
తర్వాత సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అనేది పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. అలానే డేంజరస్ ప్రాబ్లమ్స్కి వచ్చినట్లయితే ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ రేటు చాలా పెరిగిందండి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మెయిన్గా పెరగడానికి కారణం ఏంటంటే చాలామంది ఒబేస్గా ఉండటం వలన మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండి కీటోసిస్ ఎన్విరాన్మెంట్ని ముక్కులో క్రియేట్ చేస్తాయి. సపోజ్ ఆ కీటోసిస్ ఎన్విరాన్మెంట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న నార్మల్ ఫంగస్ కూడా ప్యాథోజెనిక్ ఫంగస్ అయిపోయి ఫంగల్ సైనసైటిస్ వస్తారన్నమాట. ఈ మధ్యలో చాలామందిలో బయాప్సీ తీసినా కూడా యాస్పర్జిల్లస్, మ్యూకార్మైకోసిస్, కొంతమంది సింపుల్ సైనసైటిస్ ఆపరేషన్ చేస్తే వాళ్ళు అది టెస్ట్కి పంపిస్తే ఫంగల్ సైనసైటిస్ వస్తుందన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ ఒబేసిటీ ఉండటం వలన, ముక్కులో ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ ఉండటం వలన, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ పెథాలజీ ఎక్కువగా ఉండటం వలన ఈ డేంజరస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరికైనా కూడా ఈ జలుబు చేసి తగ్గకపోయినా, తలనొప్పి ఎక్కువ వస్తున్నా, బోన్ పెయిన్ ఎక్కువ వస్తున్నా ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి ఎండోస్కోపీ, సిటీ స్కాన్ చేసుకొని ప్రాబ్లం ఎంత ఉందో తెలుసుకొని దానికి పూర్తిగా మందుల ద్వారా కానీ, మందులతో తగ్గనట్లయితే సర్జరీ ద్వారా కానీ మనం నయం చేసుకోవాలి. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో సైనస్ బాధలు కాస్తంత తీవ్రంగానే ఉంటాయి. చల్లదనం, శీతగాలి మూలంగా సైనసైటిస్ తీవ్రంగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చలికాలంలో సైనసైటిస్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఈ సీజన్లో ముక్కును తరచూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. యోగ నిపుణుల సాయంతో జలనీతి ప్రక్రియను సాధన చేయడం మరీ మంచిది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వేడి నీటి ఆవిరిని పట్టుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఎలర్జీలను తెచ్చిపెట్టే దుమ్ము, ధూళికి, ఇతర కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. చల్లటి పదార్థాలు తీసుకోకూడదు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవాలి. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో సైనస్ బాధలను చాలా వరకు తగ్గిస్తాయి. మెయిన్గా ఏంటంటే మనం ఈ శీతాకాలంలో పొద్దున, సాయంత్రం కొంచెం వేడి నీళ్ళని ఆవిరి పట్టుకుంటా కొంచెం ఎండ వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే చలిగాలికి వాకింగ్కి వెళ్తుంటారు. చలిగాలికి వాకింగ్కి వెళ్ళటం వలన ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండటం వలన మన ముక్కులోను, గొంతులోను ఇన్ఫ్లమేషన్ వచ్చి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో వాకింగ్ చేయాలన్నా పొద్దున పూట మీరు చలిగాలికి వెళ్ళొద్దు. కొంచెం ఎండ వచ్చినప్పుడే ఎక్సర్సైజులు చేయండి అన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటా, ఆవిరి పట్టుకుంటా, వీలైనంత వాటికి చలిగాలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి. అలానే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా సివియర్ ఫీవర్ ఉన్నా కూడా వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండండి. అదే ఇంట్లో మెంబర్స్ అయితే మాస్కులు పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ, ఆవిరి పట్టుకోవడం చాలా హెల్ప్ చేస్తారన్నమాట ఈ శీతాకాలంలో మనకి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవటానికి. అలానే జర్నీ చేస్తున్నట్లయితే ఎవరికైనా ఎలర్జీ ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ జర్నీ చేసే ముందే మనం ఒకటి కనుక యాంటీ ఎలర్జీ ట్యాబ్లెట్ తీసుకున్నట్లయితే దాని ఎఫెక్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎలర్జీని తగ్గించినట్లయితే ఆ చలిగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకి సివియర్ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. చలికాలంలో చెవులు, ముక్కు, గొంతులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జీవనశైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్ ముగిసే వరకు చలిగాలికి ఎక్కువగా తిరగకపోవడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించాలి. స్వెట్టర్ల వంటివి వేసుకోవాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడి నీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. పాలలో కాస్త మిరియాల పొడిని కలుపుకొని తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లు తాగుతుండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా, తాజాగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి.